హాయ్ అండి. నమస్తే. నేను మ్యాథ్స్ యొక్క బేసిక్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ మ్యాథ్స్ బేసిక్సే రావట్లేదు. బేసిక్స్ వస్తేనే మనకి మ్యాథ్స్ వచ్చిద్ది. మ్యాథ్స్ చాలా చాలా డెడ్ ఈజీ అండి. కాకపోతే మనకు బేసిక్స్ తెలియాలి ఫస్ట్. అసలు మ్యాథ్స్ బేసిక్స్ ఏంటి? ముందు అసలకి మనకి నంబర్స్ తెలుసు. మనకి నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు నార్మల్‌గా? మనకసలు నంబర్స్ కంటే ముందు గూడా డిజిట్స్ అంటే ఏంటివో తెలియాలి. డిజిట్స్. డిజిట్స్ ఏమేంటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవండి డిజిట్స్. ఈ డిజిట్స్‌ని యూజ్ చేసుకొని మనము నంబర్స్ రైట్ చేస్తాం. ఏం చేస్తాము? నంబర్స్ రైట్ చేస్తాం. ఈ డిజిట్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎప్పుడు అవి ఏ ప్లేస్‌లో ఉంటాయ్యా అంటే వన్స్ ప్లేస్‌లో ఉంటాయి. ఏ ప్లేస్‌లో ఉంటాయండి? వన్స్ ప్లేస్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ 0ని 1ని యూజ్ చేసుకొని మనము ఒక నెంబర్ ఫామ్ చేస్తాము. ఏంటిది? నెంబర్. ఆ నెంబర్ ఏంటిది? 1, 0. ఇక్కడ చూడండి, మనము 0కి వాల్యూ లేదు. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కౌంటింగు? 1 నుంచి. సో, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకే ఒక్క డిజిట్ ఉంది. అంటే సింగిల్ డిజిట్ నెంబర్. అంటే వీటన్నిటితో కంపేర్ చేస్తే స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఏది ఇక్కడ? 1. బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏది? 9. 2 డిజిట్స్ అంటే 2 డిజిట్ నెంబర్ అంటే ఇది. ఇప్పుడు 2 డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 10 నుంచి. అంటే 10 అనేది ఇప్పుడు ఏమవుతుంది? స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. ఇవి తెలియాలి ముందుకి. ఇలా మనం రైట్ చేస్తూ 1, 0 యూజ్ చేసుకొని 10 రైట్ చేసాం. నెక్స్ట్ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 1, 9 యూజ్ చేసుకొని 19 రైట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాము? 2ని 0ని యూజ్ చేసుకొని 20 అనే నెంబర్ రైట్ చేస్తాం. ఇలా రైట్ చేస్తూ వెళ్తే మనకి 30 నుంచి అలా రైట్ చేస్తూ వస్తే 39. మళ్ళీ అలా రైట్ చేసుకుంటూ వెళ్తే 40. అలా రైట్ చేసుకుంటూ వస్తే 49, 50 రైట్ చేసుకుంటూ వస్తే 59. ఇలా రైట్ చేస్తూ మనము ఎక్కడ దాకా రైట్ చేస్తామండి? ఇలా 99 వరకు రైట్ చేస్తాము. అంటే 9ని 2 టైమ్స్, ఇది గ్రేటెస్ట్ నెంబర్ కదా, అంటే సింగిల్ డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? సేమ్ 9ఏ, కాదు ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అండి? 2 వచ్చినాయి. ఇప్పుడు ఇదేమైద్ది? గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఆర్ బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనకి ఇక్కడ 2 బిట్స్ కవర్ అయినాయి. ఇవి తెలియాలండి మెయిన్. సింగిల్ డిజిట్స్, 1 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అన్నా లేదా సింగిల్ డిజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏమైద్ది? 1. అలాగే బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్, బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇదేంటిది? 1. ఇదేంటిది? 9. ఇప్పుడు స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ సేమ్ ఈ 1 పక్కన 0 యాడ్ చేస్తే స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ వస్తుంది.
తర్వాత బిగ్గెస్ట్, ఇది 1 డిజిట్ నెంబర్ ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్ కదా. ఇక్కడ మనం ఏం చేస్తాము, బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది, 9లో 2 రాస్తే అదే బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబరు. అంతే సింపుల్. మనకు నెంబర్స్ రాయడం అయితే వస్తుంది, కానీ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి. మిగతాది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీ పిల్లలకు ఒకసారి చూపించండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.